మనము నిజమే మాట్లాడుతున్నాం, కానీ అబద్ధం చెప్పట్లేదు. దాంట్లో వాస్తవాలు ఏమని కాదు, నేను బూతులు మాట్లాడటానికి కాదు, ఆవేశం లేదు అంటానని కాదు, కానీ వాటిలో గ్రహించింది ఏంటంటే మన కోపము, నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదో. అణుచుకోవాలండి, హృదయాన్ని అణుచుకోవాలి, మనసుని మనం చంపుకోవాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధతలోనికి ఎదగటానికి మనం ఆశపడాలి. అప్పుడే దేవుడు మన ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎవరు పడితే వారు, ఎవరి ద్వారా పడితే వారి ద్వారా కార్యాలు జరగవు. జ్ఞాపకం చేసుకున్నాను, నేను చాలా తక్కువ చెప్పాను. ఇంకా అదే ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేయమంటారో మీరే చెప్పండి. మీ కొరకు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు సంఘం నేను ఇదే ప్రార్థన చేస్తాను. ప్రభువా, వీళ్ళతో నేను ఇసిగిపోయాను, ఎవరు మారేమట్లేదు, ఎవరూ లోపడట్లేదు, అన్నీ తెలుసు ప్రభు. 20 ఏళ్ళుగా వింటున్నారు వాక్యం, ఏం చేయాలి? అదే ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో కూర్చోండి.